హాయ్ హలో నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెజిటేరియన్ అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. మరి ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ పులిహోర. మా ఇంట్లో అయితే పులిహోర ఒక పట్టు పడతారండి. మరి మీ ఇంట్లో? ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. ముందుగా నేను 2 గ్లాసుల బియ్యాన్ని బాగా కడిగేసి పెట్టుకున్నానండి. ఇక్కడ చిన్న గ్లాస్ చూసారా? దీంతో నేను ఒక 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ బియ్యంలో నేను 4 గ్లాసుల నీళ్లు పోస్తున్నాను. 4 గ్లాసులు ఎందుకంటే 2 గ్లాసులకి ఇంకొక ఎక్స్ట్రా 2 గ్లాసులు పోసుకోవాలి. ఎందుకంటే బియ్యం పొడి పొడిగా రావాలి కాబట్టి. మళ్ళీ బియ్యంలో నీళ్ళు ఎక్కువైతే ముద్దగా వస్తుంది, బాగోదండి. సో దానికోసం నేను ఇప్పుడు 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను అండ్ చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే ఆయిల్ వల్ల బియ్యం పొడిగా వస్తుంది కాబట్టి. సో ఇప్పుడు ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఈ కడిగేసి పెట్టుకున్న రైస్ బౌల్ని పెట్టేసుకుందాము. నేను దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటున్నానండి. ఇంతకంటే ముందు నేను ఒక చింతపండుని నిమ్మకాయ మీద ఇంకొంచెం సైజులో తీసుకున్నాను. దీన్ని కొంచెం సేపు హాట్ వాటర్లో నానబెట్టుకున్నానండి. సో ఇప్పుడు దీన్ని చక్కగా గుజ్జు వచ్చేలాగా కలుపుకుందాం. ఇప్పుడు నేను ఒక బాండీ తీసుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక స్ట్రైనర్లోకి ఈ చింతపండు గుజ్జుని తీసుకొని ఆయిల్లోకి దీన్ని స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే స్ట్రెయిన్ చేసుకుంటే తొక్కలు అనేవి విడిగా వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి నేను ఈ చింతపండుని స్ట్రెయిన్ చేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే నాకు పిల్లలు ఉన్నారండి, వాళ్ళకి తొక్కలడ్డు వస్తే ఇంకా అంతే సంగతి, బాగున్నా కూడా మొత్తం వదిలేస్తారు. అందుకని నేను స్ట్రెయిన్ చేస్తున్నాను. సో ఇప్పుడు దీంట్లో చూసారు కదా, మొత్తం చింతపండు గుజ్జంతా చక్కగా ఇలా పోయేలాగా చక్కగా స్ట్రెయిన్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు దీంట్లో నేను ఒక 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటున్నానండి. కొంచెం వేసుకుంటున్నాను ఎందుకంటే మనం తర్వాత పులిహోరలో కూడా వేసుకొని కలుపుకుంటాం కాబట్టి. సో ఇప్పుడు దీంట్లోకి మనం చిటికెడు పసుపుని కూడా వేసుకొని, ఇప్పుడు చెప్పబోయేది ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్. అదేంటంటే కొంచెం బెల్లం ముక్క. ఇది వేసుకున్నామంటే ఇంక అంతే, పులిహోరకి మంచి టేస్ట్ని ఇస్తుంది. ఈలోపు మనం ఒకసారి ఈ మిశ్రమాన్నంతా ఇలా కలిపేసుకొని మనం ఉడికించుకున్న అన్నం అయ్యిందో లేదో చూడటానికి నేను ఇక్కడ గిన్నె మీద కొన్ని నీళ్లు చల్లి చూస్తున్నాను. ఇక్కడ అది అని వచ్చింది. సో అన్నం అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని చింతపండు రసం దగ్గర పడేదాకా ఇలా కలుపుకోవాలి. ఎందుకంటే అడుగంటకుండా ఉండాలి కదా, అందుకని. చూసారా, ఫైనల్గా చింతపండు గుజ్జు దగ్గర క్రీమీ టెక్స్చర్లోకి వచ్చేసింది. చింతపండు దగ్గర పడ్డాక దీన్ని కొంతసేపు సైడ్కి పెట్టుకోవాలి. ముందుగా నేను కొన్ని పల్లీలని, ఎండుమిరపకాయలని, పచ్చిమిరపకాయలని, కరివేపాకుని, జీడిపప్పుని రెడీగా ఉంచేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి నేను కొంచెం ఎక్కువగానే ఆయిల్ తీసుకుంటున్నాను. ఎందుకంటే మనం తీసుకునే రైస్కి మొత్తం మిక్స్ అవ్వాలి కదా ఇంగ్రీడియంట్, ఆ ఫ్లేవర్ మొత్తం. అందుకని నేను దీనిలోకి ఒక 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ దాకా తీసుకుంటున్నాను. సో ఇందులోకి తర్వాత నేను కొన్ని పోపు గింజలు వేసుకుంటున్నాను. అవేంటంటే ఒక స్పూన్ చాయ్ మినప్పప్పు, ఒక స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను. సో వీటితో పాటు పల్లీలని కూడా మిక్స్ చేసి వేగనివ్వాలి. ఎందుకంటే పల్లీలు కొంచెం ఎక్కువసేపు వేగుతాయి అండ్ అవి కొంచెం లైట్ బ్రౌన్ వచ్చేదాకా వేగనివ్వాలండి. అలా వేగనిచ్చేసాక ఇప్పుడు కొన్ని జీడిపప్పుల్ని కూడా వేసి వాటిని కలిపేసుకుందాం. ఎవరింట్లో అయినా ఒక పండగో లేక సందర్భమో వస్తేనో పులిహోర చేస్తారు. కానీ మా ఇంట్లో మాత్రం పులిహోర కోసం సందర్భం వెతుక్కుంటూ ఉంటారు. అంత ఇష్టం అండి. ఇప్పుడు మరి దీంట్లోకి కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకొని వేసుకుందాం. నేనైతే వీటిని మిడిల్లోకి కట్ చేసుకున్నానండి. మిర్చి టేస్ట్ కూడా మొత్తానికి పట్టాలి కదా. సో నేను ఇక్కడ కారం తక్కువగా ఉన్న పచ్చిమిరపకాయని తీసుకున్నాను. ఎందుకంటే అలా
ముద్ద ముద్దకి కొరుక్కొని తింటుంటే ఉంటుంది అండి, ఆ టేస్టే వేరు. మీకొకటి చెప్పాలండి, నాకు అన్నిట్లో కన్నా మా అమ్మ చేసే పులిహోర అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అందులో ప్రేమ, ఇంకా ఆమె చేతిలో చేసిన రుచి కలుస్తుంది కాబట్టి. మా అమ్మ రుచిని కొట్టిన వాళ్ళే లేరండి. సరే, ఇప్పుడు మనకి మిరపకాయలు మగ్గినాయి కాబట్టి దీంట్లోకి నేను ఇప్పుడు కొన్ని ఎండు మిరపకాయలను తీసుకొని వేసుకుంటున్నాను. అసలు ఇప్పుడు వేయబోయే ఇంగ్రీడియంట్ కింగ్ ఆఫ్ ద ఐటమ్ అండి. ఎందుకంటే ఇది లేకపోతే పులిహోరే లేదు. అదేంటంటే ఇంగువ. అసలు రాజు లేని రాజ్యం ఎలా ఉంటుందో ఇంగువ లేని పులిహోర కూడా అలానే ఉంటుంది. అసలు ఇంగువ వేస్తే వచ్చే వాసన ఉంటుందండి, ఆహా! పక్కింటి వాళ్ళు కూడా అబ్బో, శర్మ గారింట్లో ఇవాళ ఏదో మంచి వంటకం చేస్తున్నారే అనుకుంటారు. అన్నట్టు మా ఇంట్లో పులిహోర అంటే మా వారు నాకు పులిహోర చేయవే, నాకు ఇంకేమీ అక్కర్లేదు, దాంతో కడుపు నింపేసుకుంటాను అంటారు. సరే, ఇప్పుడు కొన్ని కరివేపాకు రెబ్బల్ని వేసుకొని వాటిని చిట్పట్మనేలాగా వేయించుకోవాలి. దీంతో మనకి పులిహోర పోపు రెడీ అయిపోయినట్టే. అన్నట్టు నాకు మా స్కూల్ అండ్ కాలేజ్ డేస్ గుర్తొస్తున్నాయండి. మా ఫ్రెండ్స్ అయితేనా, మా అమ్మ ఎప్పుడు పులిహోర చేస్తుందా, ఒకవేళ వాళ్ళకి తినాలనిపించినా పులిహోర చేయించుకొని మరీ రమ్మనేవాళ్ళు. ఉసే, కొంచెం మీ అమ్మ చేత పులిహోర చేయించుకొని రావే అని అనేవాళ్ళు. అసలు మా అన్న ఫ్రెండ్స్ అయితేనా ఏకంగా ఇంటికే వచ్చేసి పార్సిల్స్ కూడా తీసుకెళ్లేవారు. సరే, ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని ఉడికించుకున్న అన్నాన్ని పొడి పొడిగా చేసేసుకుందాం. అంతే, మనం రెడీ చేసుకున్న మిశ్రమాన్ని కలుపుకోవాలి కదా, అందుకని ఇలా పొడిగా చేసేసుకుందాం. దీంట్లోకి ఇప్పుడు ఉడికించుకున్న గుజ్జుని వేసుకొని కొంచెం కలుపుకుందాం. తర్వాత వేయించుకున్న పోపుని వేసుకొని దీంట్లో సరిపడా ఉప్పుని కూడా కలుపుకోవాలి. గుర్తుపెట్టుకోండోయ్, ఇందాక మనం చింతపండు గుజ్జులో కూడా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి బాగా చూసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు పులిహోరని చక్కగా పైకి కిందకి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఏదైనా అన్ని పులిహోరల్లో చింతపండు పులిహోర రుచే వేరండి. దానికంటూ ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఈ పులిహోరని మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్కి రుచి చూపించండి. మళ్ళీ మళ్ళీ చేయమనకపోతే చూడండి. అన్నట్టు నన్ను, నా పేజ్ని ఆదరిస్తారని కోరుకుంటూ, నా వంట నచ్చితే మీ వాళ్ళకి షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ వెజిటేరియన్ అమ్మాయి. థ్యాంక్ యూ.